హలో అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బుడుమూరి అన్నాజీరావు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, శ్రీకాకుళం. సో ఒక రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే, డయాబెటీస్కి హార్ట్ అటాక్స్కి ఏంటి సంబంధం. డయాబెటిక్ పేషెంట్స్ అంటే షుగర్ ఉన్న వాళ్ళు జనరల్గా 5 సంవత్సరాలు దాటి షుగర్ ఉన్నట్టయితే షుగర్ కాంప్లికేషన్స్ మొదలవుతాయి. అందులో ముఖ్యమైన కాంప్లికేషన్ హార్ట్ అటాక్స్ రావటం. అండ్ షుగర్ పేషెంట్స్లో సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటాం. అంటే చాలామందికి నొప్పి అన్నది తెలియదు. కొద్దిగా అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళకైనా, ఎక్కువ టైం షుగర్ ఉన్న పేషెంట్స్లో అంటే లాంగ్ డ్యూరేషన్ డయాబెటిక్ పేషెంట్స్లో వాళ్ళకి పెయిన్ చాలాసార్లు తెలియదు. అందుకనే వాళ్ళు చాలా లేట్గా ప్రజెంట్ అవుతుంటారు. అందుకే షుగర్ పేషెంట్స్ ఎటువంటి కంప్లైంట్ ఉన్నా లేకపోయినా విధిగా 6 నెలలకు ఒకసారి, 40 ఏళ్ళు దాటిన ప్రతి డయాబెటిక్ పేషెంట్స్ కూడా 6 monthsకి ఒకసారి హార్ట్ చెకప్ చేసుకోవటం మంచిది. హార్ట్ చెకప్ అంటే ఈసీజీ చాలామంది మనం రెగ్యులర్గా చేస్తాం, కానీ ఈసీజీలో చాలాసార్లు తెలియకపోవచ్చు. ఈసీజీ, ఎకో టెస్ట్, 2D ఎకో కార్డియోగ్రామ్ అంటాం, టీఎంటీ టెస్ట్, ఈ 3 కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి చేయించుకుంటే షుగర్ పేషెంట్స్ చాలా వరకు మనం హార్ట్ అటాక్స్ రాకుండా, అంటే ముందు జాగ్రత్తగా మనం కనిపెట్టవచ్చు. అది హార్ట్ అటాక్కి సంబంధించి. ప్లస్ కొలెస్ట్రాల్కి, డయాబెటీస్కి, హార్ట్ అటాక్కి ఏంటి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే షుగర్ పేషెంట్స్లో కొలెస్ట్రాల్ వాల్యూస్ నార్మల్గా ఉన్నా కూడా స్టాటిన్ థెరపీ అంటాం, ఎటోరోస్టాటిన్, రోజువాస్టాటిన్, ఈ డ్రగ్స్ కామన్గా షుగర్ పేషెంట్ వాడితే మంచిది. అంటే చాలామంది కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ రాయగానే, స్టాటిన్ రాయగానే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటేనే రాస్తారు, ఇది అవసరం లేదు మనకి, నార్మల్గా ఉంది కదా అనుకుంటారు. బట్ డయాబెటిక్ పేషెంట్లో స్టాటిన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అది హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా. ఇంకొక పాయింట్ ఏంటంటే, షుగర్ ఉన్న వాళ్ళలో హార్ట్ ఫెయిల్యూర్ కూడా చాలా కామన్. అది మనకి రెగ్యులర్గా ఎకో టెస్ట్ చేయించుకుంటూ ఉంటే హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఏమన్నా ఉందా, ప్లస్ డయాబెటిక్ పేషెంట్స్లో బీపీ ఉన్న వాళ్ళు అయితే ఇంకా జాగ్రత్తగా, అంటే బీపీ చాలామంది ఏమనుకుంటారంటే షుగర్ పేషెంట్స్లో 140 దాటితే, 150 దాటితేనే బీపీ ఉన్నట్టు అనుకుంటారు. అలా ఏం కాదు. షుగర్ పేషెంట్స్లో బీపీ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. జనరల్గా 130 దాటితేనే మనం బీపీ టాబ్లెట్ స్టార్ట్ చేసేయాలి షుగర్ పేషెంట్స్లో. మిగిలిన పేషెంట్స్కి, షుగర్ పేషెంట్స్కి ఒక 10 నుంచి 20 వరకు బీపీ మనకి టార్గెట్ అన్నది ఇంకా తక్కువ ఉండాలి. షుగర్ ఉన్న వాళ్ళు యాంజియోగ్రామ్ చేయగానే జనరల్గా మల్టిపుల్ బ్లాక్స్ ఉండి బైపాస్ అనగానే చాలామంది షుగర్ ఉంది కదా, బైపాస్ చేయించుకుంటే ప్రాబ్లం అవుద్దేమో అనుకుంటారు. ఈ వూండ్ హీలింగ్ ఇలాంటివన్నీ కూడా లేట్ అవుతాయి అని చాలామంది భయపడుతుంటారు. అలాంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే హార్ట్ అటాక్స్ వచ్చే వాళ్ళలో 70% ఆఫ్ దెమ్ విల్ బి డయాబెటిక్. సో బ్లాక్స్ ఉన్నదాన్ని బట్టి ఎయిదర్ స్టంట్కైనా, సర్జరీకైనా డాక్టర్ సలహా బట్టి డెఫినెట్గా చేయించుకోవటం మంచిది. ఎందుకంటే షుగర్ పేషెంట్స్లో సిమ్టమ్స్ అన్నవి మనకి తెలియవు. చాలామంది నాకేం ఎటువంటి ఇబ్బంది లేదు కదా, కొన్నాళ్ళు ఆగొచ్చు కదా అనుకుంటారు. బట్ అది చాలా వరకు తప్పు. థ్యాంక్ యూ.